రంజిత్ చెప్పండి మొత్తంగా హైదరాబాద్ లో భారీ వర్షాలకు సంబంధించి హైడ్రా అత్యంత దారుణంగా విఫలమైనట్లు ప్రజలు అంటున్నారు సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రత్యూష ఏదైతే హైదరాబాద్ నగరంలో ఏదైతే గతంలో చూసినటువంటి డిఆర్ఎఫ్ పేరు మార్చి కూడా హైడ్రా తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ హైడ్రా అనేది హైదరాబాద్ నగరంలోని వాటర్కి సంబంధించినటువంటి లాగింగ్ ప్యాడ్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ జిహెచ్ఎంసీ నుంచి డిఆర్ఎఫ్ అనేది కూడా హైడ్రా కూడా హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి కనబడుతుంది దాని తర్వాత ఎండాకాల సమయంలో ఏదైతే రోడ్లపైన ఉన్నటువంటి రోడ్ల మీదకి వచ్చినటువంటి చెట్లు కావచ్చు కరెంటు సమస్యలకు అడ్డంగా వచ్చినటువంటి చెట్లను కొట్టివేయడం దాంతో పాటుగా ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్యాడ్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసిన ఆ ఎండాకాలంలో ఉన్నటువంటి 3 నెలల్లో ఎందుకంటే అప్పటికీ కూడా స్కూల్స్ దాంతో పాటుగా ఏదైతే పాఠశాలలు కాలేజీలు ఇవన్నీ కూడా ఉండకపోవడం వల్ల కొద్దిగా రద్దీ తగ్గుతుంది దాంతో పాటుగా వర్షాకాలం సమయం ఎలాంటిది సంభవించదు కాబట్టి అలాంటి సమయంలో పనులు సులువుగా అవుతుందని కూడా గతంలో చెప్పిన పరిస్థితి అంటే గత ప్రభుత్వాలు కావచ్చు అధికారులు చేసే పనులు కానీ అవన్నీ ఏమీ పాటించకుండా వీళ్ళకు సంబంధించినటువంటి హైడ్రాని తీసుకొచ్చిన తర్వాత హైడ్రా అనేది పేదవాళ్లకు పెనుభూతంగా తయారైంది తప్పితే ప్రజల యొక్క సమస్యలు కావచ్చు ప్రజల యొక్క ఇబ్బందులను పట్టించుకోవడంలో కూడా విఫలమైందని చెప్పవచ్చు హైడ్రా అధికారుల తప్పిదాల వల్ల కూడా ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్లు దాంతోపాటు కార్లు మునిగిపోవడం రోడ్లపైన వాటర్ చేయడం వల్ల కూడా ప్రయాణికులు బయటకు వెళ్ళడానికి ఈవెన్ గంటల సమయాలు పడడానికి కారణం కూడా ప్రధానంగా వాళ్ళపైన సమన్వయ లోపాలు ఎందుకంటే హైడ్రా అధికారులు దాంతోపాటు పోలీస్ శాఖ ఒక సమన్వయంగా కూరుకొని దానిపైన అవగాహన చేపించేసి ఎక్కడైతే వాటర్ లాగింగ్ కార్యక్రమాలు ఉన్నాయో ఎక్కడైతే రోడ్లు డ్యామేజ్లు జరిగినాయో ఎక్కడైతే రోడ్ల మీదకి చెట్లు వచ్చాయో కరెంటుకు ఎక్కడ సమస్యలు తలెత్తుతాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి అవన్నీ తొలగించాల్సింది హైడ్రా దాంతో పాటుగా డిఆర్ఎఫ్ దీనికి మద్దతుగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఉండాలి వీళ్ళ ముగ్గురు సమన్వయం చేస్తే ప్రజల యొక్క సమస్యలను తీర్చే అవకాశాలు ఉంటాయి కానీ వీళ్ళు ముగ్గురు సమన్వయం చేయడానికి ఎక్కడ అవకాశాలు లేదు ఎక్కడ కూర్చొని మాట్లాడుకున్న దాఖలాలు లేవు వీళ్ళందరికీ కూడా అధికారులందరికీ కూడా యజమానైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పురపాలక శాఖ మంత్రి కూడా ఈరోజు రివ్యూ మీటింగ్లు పెట్టిన దాఖలాలు కూడా లేవు ఈ దాఖలాలు లేకపోవడం వల్లనే ఇన్ని సమస్యలు తలెత్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఒక 6 చనిపోతే కనీసం దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అధికారులు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళ యొక్క పాలనా విభాగం ఏ విధంగా ఉందో కూడా అర్థమైపోతున్న పరిస్థితి కనబడుతుంది ఏకంగా 3 నుంచి 4 గంటల సమయంలో 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు వాహనాలు వెళ్ళడానికి హైటెక్ సిటీ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నాయి దాంతో పాటుగా నగరం మొత్తంలో కూడా ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ సాయంకాలం 6 అవుతుందంటే నరకంకు పోయిన విధంగా కూడా ట్రాఫిక్ జామ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఏ సమయానికి ఇంటికి పోతామనే ఆలోచనలలో వాహనదారులు ఉన్నారు తప్పితే ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కారం విఫలమని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితులు కనబడుతుంది ప్రత్యూష